హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో కొండల మధ్యలో ఉన్న ఒక అందమైన గ్రామాన్ని చూపిస్తారు. ఈ ఊరిలో మీనా అనే అందమైన అమ్మాయి ఉంటుంది. మీనా ఉంటున్న గ్రామం చాలా అందంగా ఉంటుంది. అందువల్ల తరచూ చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఇలా ఈరోజు ఇద్దరు వ్యక్తులు ఆ ఊరి అందాలు చూడ్డానికి వస్తారు. మీనా ఆ ఇద్దరిని చూస్తుంది. మీనా తెల్లారగానే తన పని చేయడం ప్రారంభిస్తుంది. ముందుగా మీనా దేవుడుకు ప్రార్థన చేస్తుంది. అలా రోజులాగే ఆమె ఈరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండగా ఒక వ్యక్తి మీనా దగ్గరికి వస్తాడు. అతని పేరు వీర. వీడు మీనా అందంగా ఉందని ఆమె మీద కన్ను వేశాడు. మీనాకి వీర అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందువల్ల ఆమె అతనితో మాట్లాడదు. ఆ తర్వాత మీనా నది దగ్గర బట్టలు ఉతుకుతూ ఉంటుంది. నిజానికి మీనా డబ్బుల కోసం ఊర్లో జనం బట్టలు ఉతికి ఇల్లు గడుపుకుంటూ ఉంటుంది. మీనా బట్టలు ఉతికే సమయంలో ఊరు చూడడానికి వచ్చిన జంట, అంటే ఒక అమ్మాయి, అబ్బాయి, వాళ్ళు మీనాని నల్లకొండకి దారి ఎటు అని అడుగుతారు. ఆమె వాళ్ళకి నల్లకొండకి దారి చూపిస్తుంది. వాళ్ళు ఆ కొండ వైపు బయలుదేరుతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మీనా మిగిలిన బట్టలు ఉతుకుతూ ఉంటుంది. ఇంకోవైపు ఆ అమ్మాయి, అబ్బాయి ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళగానే ఎవరూ లేకపోవడం చూసి వేడికిపోయి దాహం తీర్చుకుంటారు. అంటే యెస్, అదే బంచిక్ చేస్తారు. అదే సమయంలో మీనా బట్టలు ఉతుక్కొని అదే దారిలో ఇంటికి వెళుతూ ఉంటుంది. అయితే వాళ్ళిద్దరూ అడవిలో అరాచకం చేస్తుండడం చూసి మీనా గుహలో కూడా సునామీ మొదలవుతుంది. ఇక ఆగలేకపోయిన మీనా అక్కడే కూర్చొని చేతి పని చేసుకుంటుంది. కొంచెం సేపు తర్వాత మీనా ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. ఆమె భర్త పేరు సూర్య. మీనా భర్తకి ఒక సంవత్సరం ముందు యాక్సిడెంట్ జరిగింది. అందువల్ల అతను ఇప్పటికీ నడవలేకపోతున్నాడు. మీనా సూర్యని చాలా ప్రేమతో జాగ్రత్తగా చూసుకుంటుంది. రాత్రి సూర్య మీనాతో మాట్లాడుతూ ఉంటాడు. అతని మోకాల ఆపరేషన్ జరిగినా కూడా అతను ఇప్పటికీ నడవలేకపోతున్నాడు. అందువల్ల డాక్టర్ అతనికి ఫిజియోథెరపీ చేయించుకోమని సలహా ఇచ్చాడు. అయితే ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం అతని దగ్గర డబ్బులు లేదు కాబట్టి సూర్య ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. మీనా తన భర్తతో, నేను త్వరగానే డబ్బులు పోగు చేసి నీకు ట్రీట్మెంట్ చేయిస్తాను. అప్పుడు నువ్వు ఖచ్చితంగా బాగా నడవగలవు అని చెప్తుంది. ఆ తర్వాత మీనా సూర్య దగ్గరికి వెళ్ళి అతనిలో వేడి పుట్టించాలని ట్రై చేస్తుంది. అయితే యాక్సిడెంట్ కారణంగా సూర్య చిన్న భాషలో ఉన్న పవర్ కూడా తగ్గిపోయింది. కాబట్టి మీనా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆమె భర్త ఇంజిన్ స్టార్ట్ అవ్వదు. ఆ కారణంగా మీనా దాహంతోనే పడుకోవాల్సి వస్తుంది. తర్వాత రోజు ఆ ఊర్లోకి తిరగడానికి ఇంకొక వ్యక్తి వస్తాడు. అతని పేరు అశోక్. మీనా ప్రతిరోజు లాగానే నది దగ్గర బట్టలు ఉతుకుతూ ఉంటుంది. అశోక్ ఆమె దగ్గరికి వెళ్ళి నల్లకొండకి దారి ఎటు అని అడుగుతాడు. మీనా అతనికి నల్లకొండ దగ్గరికి దారి చెప్పి, ఏంటి మీతో పాటు తోడు ఎవరు రాలేదా అని అడుగుతుంది. అప్పుడు అశోక్, నాకు లవర్ లేరు, ఎవరూ లేరు, అందుకే నేను ఒక్కడినే వచ్చాను అని చెప్పి మీనాకి తినడానికి ఒక చాక్లెట్ ఇస్తాడు. మీనాకి ఆ చాక్లెట్ బాగా నచ్చుతుంది. ఆ తర్వాత అశోక్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు మీనా కూడా అతనితో పాటు బయలుదేరుతుంది. ఎందుకంటే అతను ఎటువైపు అయితే వెళ్తున్నాడో మీనా వాళ్ళ ఇల్లు కూడా అటువైపే ఉంది. అందువల్ల ఆమె అశోక్‌తో వెళ్తుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మీనా కాలు జారి బెణుకుతుంది. అశోక్ వెంటనే వెళ్లి ఆమెకు సహాయం చేస్తాడు. అతను ఆమెని టచ్ చేయడం వల్ల మీనా హీట్ ఎక్కిపోతుంది. అశోక్ కూడా అవకాశం చూసి మీనాని అడవిలో అరుపులు అన్నట్టు బంచిక్ చేస్తాడు. మరుసటి రోజు మీనా ఒక వ్యక్తికి బట్టలిచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అశోక్ ఆమె దగ్గరికి వస్తాడు. మీనా అతన్ని, నీకు మా ఇల్లు ఎలా తెలుసు అని అడుగుతుంది. అందుకు అశోక్, నేను ఊర్లో అందరినీ అడిగి మీ అడ్రస్ తెలుసుకున్నాను అని చెప్తాడు. అశోక్‌కి మీనా మీద ప్రేమ ఏర్పడింది. అందుకే అతను మీనాని వెతుక్కుంటూ వచ్చాడు. అయితే మీనా అతనితో, నాకు పెళ్ళయింది, నా భర్త ఇంట్లోనే ఉన్నాడు అని చెప్తుంది. ఆ మాట విని అశోక్ ఆశ్చర్యపోతాడు. మీనా అశోక్‌తో, నా భర్త నడవలేడు, అందుకే అతన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని చెప్తుంది. ఆ మాట విని అశోక్ ఆశ్చర్యపోతాడు. అది విని అశోక్, నేను సిటీలో ఫిజియోథెరపీ చేస్తూ ఉంటాను. కాబట్టి నేను నీ భర్తకి ఫిజియోథెరపీ చేసి అతను నడిచేలాగా చేయగలను అని చెప్తాడు. అశోక్ చెప్పింది విన్న వెంటనే మీనా అతన్ని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. అశోక్‌ని సూర్యకి పరిచయం చేసి, ఊర్లో వాళ్ళు అశోక్‌ను మన ఇంటికి పంపించారు. అతను ఫిజియోథెరపీ చేస్తాడట. అందుకే ఊళ్ళో వాళ్ళు మన గురించి చెప్పారు. నీకు ట్రీట్మెంట్ అవసరం అని తెలిసి అశోక్ ఇక్కడికి వచ్చాడు అని అబద్ధం చెప్తుంది. అశోక్ సూర్యని పలకరించి అతని రిపోర్ట్ చూస్తాడు. అసలు ఏం జరిగింది? మీకు ఈ దెబ్బలు ఎలా తగిలాయి అని అడుగుతాడు. అప్పుడు సూర్య, నేను ఒక చెట్టు మీద నుంచి జారి కింద పడ్డాను అని చెప్తాడు. ఆ తర్వాత అశోక్ అతని కాలు చెక్ చేసి వెళ్ళిపోతాడు. అశోక్‌తో పాటు మీనా కూడా వెళ్తుంది. అశోక్ మీనాతో, త్వరలో నీ భర్తకి ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాను, దానికి నీ దగ్గర డబ్బులేం తీసుకోనులే అని చెప్తాడు. అలా తిరుగుతూ అశోక్ మీనాని తన టెంట్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అశోక్ ఈ టెంట్లోనే ఉంటున్నాడు.
అశోక్ అవకాశం చూసి మీనాతో మళ్ళీ టెంట్ ఊగిపోయేలా బంచిక్ చేస్తాడు. అయితే వీరా కూడా అక్కడే ఉంటాడు. వాడు చాటుగా వాళ్ళిద్దరి కామకలాపం మొత్తం వీడియో తీస్తాడు. తర్వాత రోజు అశోక్ మీనా భర్తకి ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాడు. మీనా కూడా పక్కనే ఉంటుంది. ఆమె అవకాశం చూసి తన బత్తాయి పళ్ళు అశోక్ వీపుకు ఆనిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె భర్త నొప్పితో కళ్ళు మూసుకుని ఉంటాడు. అందువల్ల అతను తన భార్య చేస్తున్న చేష్టలు చూడలేకపోతాడు. కొంచెం సేపు తర్వాత మీనా నది దగ్గర బట్టలు ఉతుకుతూ ఉంటుంది. అప్పుడు వీర అక్కడికి వచ్చి తను తీసిన పబ్లిక్ బంచిక్ ఓయో వీడియో ఆమెకు చూపిస్తాడు. వీడియో చూడగానే మీనాకి చాలా కోపం వస్తుంది. అయినా కూడా వీరాగాడు వెనక్కి తగ్గడు. మీనాతో నువ్వు నాతో పడుకోకపోతే ఈ వీడియోని నీ భర్తకు చూపిస్తాను అని బెదిరిస్తాడు. మీనా అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే వీడు ముందు నుంచి మీనా మీద కన్నేశాడు కాబట్టి ఇంత మంచి అవకాశం దొరికితే వదులుతాడా? అస్సలు వదలడు. మీనాతో బలవంతంగా దబిడిదిబిడి చేస్తాడు. వీరా మీనాని నిస్సహాయతను ఉపయోగించుకున్నాడు. అందువల్ల ఆ రాత్రి ఆమెకి నిద్ర పట్టదు. తర్వాతి రోజు అశోక్ మీనా భర్తకి ఫిజియోథెరపీ చేస్తూ ఉంటాడు. అతని ట్రీట్మెంట్ మ్యాజిక్ లాగా పనిచేసి సూర్య నడుస్తూ ఉంటాడు. థెరపీ చేసిన తర్వాత సూర్య రెస్ట్ తీసుకోవడానికి లోపలికి వెళ్తాడు. అప్పుడు అశోక్ మీనాతో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూనే ఇద్దరూ మళ్ళీ వేడెక్కిపోతారు. అందువల్ల ఇంటి ముందే ఒకరి గొల ఒకరు తీర్చుకుంటారు. వీళ్ళకి ఎవరైనా చూస్తారనే భయం కూడా లేదు. పనికిమాలిన మంద. ఆ రాత్రి సూర్యకి నిద్ర పట్టదు. అతను మీనాతో ఏదో మాట్లాడాలి అనుకుంటాడు. అయితే ఆమె నిద్రపోతూ ఉండడం చూసి సైలెంట్ అయిపోతాడు. తర్వాత రోజు మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. థెరపీ చేయడం వల్ల సూర్య ఇప్పుడు నడవగలుగుతున్నాడు. అయినా కూడా ఎందుకో అతని ముఖంలో సంతోషం కనిపించదు. రాత్రి అశోక్ మీనాతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అశోక్ ఆమెని నీ భర్త కాలు పూర్తిగా నయమైపోతే మన ఇద్దరి పరిస్థితి ఏంటి, అదే మన బంచికి ఎలా అని అడుగుతాడు. దానికి మీనా నా భర్త చిన్న భాష పనిచేయదు కాబట్టి నువ్వు ఎప్పుడు ఊర్లో తిరగడానికి వస్తే అప్పుడు మన ఇద్దరం దబిడిదిబిడి చేసుకోవచ్చు అని చెప్తుంది. నిజానికి అశోక్ మీనాని ప్రేమిస్తున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నాడు కాబట్టి తనతో పాటు మీనాని సిటీకి తీసుకెళ్లి పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే వీరా మందు తాగుతూ అక్కడికి వస్తాడు. రాగానే ఇద్దరిని నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటాడు. అశోక్తో మీ ఇద్దరు యోగా చేస్తున్న వీడియో నా దగ్గర ఉంది అని చెప్తాడు. అశోక్కి అతని మాటల మీద నమ్మకం కలగదు. అందువల్ల వీరా అశోక్కి వీడియో చూపిస్తాడు. వీరా ఇప్పుడు మళ్ళీ మీనాతో దబిడిదిబిడి చేయాలి అనుకుంటున్నాడు. అది కూడా అశోక్ కళ్ళ ముందే. అయితే మీనా అందుకు సిద్ధంగా లేదు. అందుకు వీరాకి కోపం వచ్చి గన్ గురిపెట్టి చంపేస్తా అని బెదిరిస్తాడు. గన్ చూసి ఇద్దరు భయపడిపోతారు. వీరా అశోక్ని ఒక పక్కకు నిలబెట్టి మీనాని బట్టలు విప్పమని చెప్తాడు. వీరా చేతిలో గన్ ఉంది. పైగా వాడు అన్నీ తెగించి ఉన్నాడు. కాబట్టి నిస్సహాయ స్థితిలో మీనా బట్టలు విప్పాల్సి వస్తుంది. మీనా అందం చూసి వీరా ఆమె మీద విరుచుకుపడి నలిపేస్తూ ఉంటాడు. వాడు ఇదంతా అశోక్ కళ్ళ ముందే చేస్తూ ఉంటాడు. అశోక్ మీనాకి హెల్ప్ చేయాలి అనుకుంటాడు. అయితే వీరా గన్ అతని వైపే ఉంటుంది. అయితే అదే సమయంలో వెనక నుంచి ఎవరో వచ్చి వీరాని కొడతారు. వీరాని కొట్టింది ఎవరో కాదు, మీనా భర్త సూర్య. అతను మీనా కోసం అక్కడికి వచ్చి ఉంటాడు. ఎందుకంటే మీనా అశోక్ ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని సూర్యకి తెలుసు. ఎందుకంటే ఒకరోజు వాళ్ళు ఇద్దరు ఇంటి ముందు ఒళ్ళు తెలియకుండా యోగా చేయడం సూర్య చూశాడు. మీనాని అశోక్తో అలా చూసి అతను చాలా బాధపడతాడు. అయితే మీనా సంతోషం కోసం సూర్య మౌనంగా ఉన్నాడు. పైగా సూర్య చిన్న భాషకి పవర్ లేదు. అతను అనుకున్నా కూడా భార్యను సుఖపెట్టలేడు. అందుకే అశోక్తో ఉండడం చూసి కూడా సంతోషపడ్డాడు. ఇప్పుడు సూర్య వాళ్ళిద్దరికీ నాకు మీ గురించి అంతా తెలుసు, మీనా సంతోషం కోసం మౌనంగా ఉన్నాను అని చెప్తాడు. అతని నోటి వెంట ఆ మాటలు విని ఇద్దరు చాలా సిగ్గుపడుతూ, ఎందుకంటే ఇద్దరికీ తెలుసు వాళ్ళు చేసేది తప్పు అని. అందువల్ల వాళ్ళిద్దరూ వాళ్ళ తప్పుని సరిచేసుకోవాలి అనుకుంటారు. తర్వాత రోజు ఉదయం అశోక్ సిటీకి తిరిగి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. వెళ్లే ముందు సూర్యాని క్షమాపణ అడుగుతాడు. ఎందుకంటే అశోక్ అతని భార్యతో ఎఫైర్ నడిపాడు. అశోక్ క్షమాపణ చెప్పిన తర్వాత మీనా సూర్య ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఇది చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు సూర్య అతన్ని ఆపి నీ కారణంగా నేను నడుస్తున్నాను, అందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నా. అయితే ఇంకో విషయం, ఇంకెప్పుడు నువ్వు ఈ ఇంటికి రావద్దు, అలాగే మీనాతో మాట్లాడే ప్రయత్నం చేయొద్దు అని చెప్తాడు. సూర్య మాటలు విని అశోక్ ఏమీ మాట్లాడడు. ఎందుకంటే అతను సూర్య చెప్పింది వినడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అశోక్ వెళ్ళిన తర్వాత మీనా తన భర్తకి థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకంటే ఆమె చేసిన తప్పుని అతను క్షమించాడు. కాబట్టి మీనాకి ప్రపంచంలో అందరికంటే తనకి చాలా మంచి భర్త దొరికాడని అర్థమైంది. ఎందుకంటే ఆమె భర్త తన సంతోషం కోసం భార్య తప్పు చేస్తున్నా కూడా చూసి మౌనంగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు సూర్య నడవగలుగుతున్నాడు. పైగా తన చిన్న భాష కూడా పనిచేయడం ప్రారంభించాడు. లాస్ట్ సీన్లో ఇద్దరు కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. మీనా భర్త ఇప్పుడు ఆమెని ప్రతిరోజు బెడ్ మీద అర్పిస్తూ ఆమె దాహం తీరుస్తున్నాడు.
ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.